కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ కార్యాలయంపై టీడీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. శరత్ థియేటర్లో 8 ఏళ్ల క్రితం వైసీపీ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. థియేటర్ ఖాళీ చేయాలని యజమానులు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దీంతో థియేటర్ భాగస్వాములపై కొడాలి నాని బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్ భాగస్వామి అయిన గుడివాడ మాజీ మున్సిపల్ చైర్మన్ యాలవర్తి చంద్రన్న అసెంబ్లీలోకి పునరాగమనం కానున్నది ఆంధ్ర రాష్ట్రం స్వర్ణయుగం అనే పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీ ఆఫీస్పై టీడీపీ ఫ్లెక్సీలు వెలవడం చర్చకు దారితీసింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, ఆమెని గుడివాడలో ఒక ఆసక్తికర ఘటన అయితే చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో గుడివాడలో ఉన్నటువంటి గత 8 సంవత్సరాల నుంచి కూడా శాంతి థియేటర్ అనేది కూడా వైసీపీ గుడివాడ పట్టణ కార్యాలయం కూడా విధులు నిర్వహించారు. దానికి సంబంధించి యజమానులు కూడా దాన్ని గతంలో నుంచి కూడా ఖాళీ చేయాలి, ఇది మాకు అప్పచెప్పాలంటూ కూడా అనేక సార్లు కూడా కొడాలి నానికి మొరబెట్టుకున్నప్పుడు కొడాలి నాని గతంలో ఎమ్మెల్యే గుడివాడ నుంచి ఎమ్మెల్యే గెలుపొందడం, అదేవిధంగా మంత్రిగా చేయడంతో పాటు కొడాలి నాని సంబంధించిన అనుచరులు కానివచ్చు, అతనికి సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఆ థియేటర్ యజమానిని కూడా బెదిరింపులకు గురి చేసి, భాగ్యస్వాములైనటువంటి వారిని కూడా బెదిరింపులకు గురి చేసి థియేటర్ ని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా కొడవాళ్ళ నానికి సంబంధించినటువంటి ఆడ పార్టీ కార్యాలయాన్ని కూడా గత 8 సంవత్సరాల నుంచి కూడా అక్కడ విధులు నిర్వహించిన పరిస్థితి ఏర్పడింది. దాంట్లో గత 5 సంవత్సరాల్లో కూడా ఎన్నో ఘటనలు కూడా చోటు చేసుకున్నట్లు కూడా మనం చూసుకోవచ్చు. గతంలో కూడా అక్కడ కొన్ని ఉధృత వాతావరణం కూడా చోటు చేసుకున్నాయి. ఆ నేపథ్యంలోనే జరిగిన మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నాని గుడివాడ నుంచి ఎమ్మెల్యే పోటీ చేయక అక్కడ ఓడిపోవడంతో ఇప్పుడు యలవర్తి యువసేన అంటూ కూడా ఈ రోజు అర్ధరాత్రి సమయంలో అంటే ఈ రోజు అసెంబ్లీకి వెళ్తున్న తరుణంలో, చంద్రబాబు గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్న తరుణంలో చంద్రన్న అసెంబ్లీలోకి పునరాగం, అదేవిధంగా కావున ఆంధ్ర రాష్ట్ర స్వర్ణయుగం అంటూ కూడా ఈ అర్ధరాత్రి సమయంలో కూడా ఫ్లెక్సీలు వెళ్తాయి. యలవర్తి యువసేన అనే పేరుతో కూడా ఈ రోజు రాత్రి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీన్ని చూసుకోవచ్చు మనం. ఇదంతా చూసుకున్నట్లయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం గుడివాడలో మాత్రం ఏదైతే గత 8 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి కార్యాలయాన్ని కూడా ఇప్పుడు యజమానుల చేతిలోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి పట్టణ వాసులు కానివచ్చు, గుడివాడ వెళ్లే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆసక్తికరంగా అయితే చూస్తున్నారు. ఇదంతా గత కొన్ని రోజుల వరకు కేంద్ర బిందువుగా పార్టీ కేంద్ర కార్యాలయంగా ఉన్నదాన్ని ఈ రోజు టీడీపీ ఫ్లెక్సీలు అవడంతో అందరూ కూడా ఒకసారి ఆశ్చర్యంగా గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఆమెని రైట్. అయితే మరి కొడాలి నాని స్పందించారా దీనిపై? లేదు, ఆమె కొడాలి నాని గారికి ఇప్పటి వరకు అయితే ఏం స్పందించలేదు. ఇప్పుడు కొడాలి నాని గారు ప్రస్తుతం అయితే మాత్రం తన ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. కానీ తోటి కూడా ఎవరో కూడా అక్కడ అనుచరులు అయితే ఎలాంటి వాటికి కూడా స్పందించలేని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యల్లో ఉండడంతో పాటు ఇప్పుడు గుడివాడ పట్టణానికి చెందిన వాలంటీర్లు కానివచ్చు, అదే గుడివాడ నియోజకవర్గం చెందిన వాలంటీర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొడాలి నానిపై కూడా తన వాలంటీర్లకి రాజీనామాలు చేసి బెదిరింపులకు గురి చేసే వారు రాజీనామా చేశారని చెప్తుందో కొడాలి నానిపై కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్న తరుణంలో గుడివాడ పట్టణం వ్యాప్తంగా కూడా గుడివాడ నానికి చాలా వ్యతిరేకంగా ఉండటంతో తన ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎలాగా స్పందించట్లేదు. చూస్తూ ఉండాలి, వేచి ఉండాలి ఏం జరుగుతున్నది కూడా గుడివాడ పట్టణంతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. రైట్. థ్యాంక్ యూ యశ్వంత్.